బాబాయ్ బాబాయ్ ఏంట్రబ్బాయ్ బాబాయ్ అయ్యగారు వచ్చి పిన్నిని కార్లో తీసుకెళ్లారు. ఏమయ్యా అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడున్నాను? నువ్వు మంచం మీద ఉన్నావు. మరి నువ్వు కారులో వెళ్ళదా? నేనా? కారులోనా? నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. అవును, నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. చిచి, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు కారులో వెళ్తావు. అబ్బాయి, నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. నువ్వు కారులో వెళ్ళలేదా? వెళ్ళలేదు మావా. అవును, నువ్వు కారులో వెళ్ళలేదు. నిజంగా నువ్వు కారులో వెళ్ళలేదా? ఏం మావా, ఎవరి కారులోనైనా వెళ్ళాలా? అమ్మో వద్దు. అమ్మో చూడు, నేను నీకు విషయం చెప్తాను. ఎందుకు ఏమిటని మాత్రం అడక్కు. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నువ్వు వెనకాల దొడ్లోంచి వెళ్ళి కారులో డిక్కులు దాక్కో. ఎందుకు మావా? అబ్బా, ఎందుకు అని అడుగుతారా? వెళ్ళు వస్తానండి అయ్యా. ఇదేంటండి అయ్యా, మీరే వచ్చారేంటండి అయ్యా? నిన్ను పికప్ చేద్దామని వచ్చాను రా. ఎందుకండి అయ్యా? మన బండి ఉంది కదండి అయ్యా. ఆ బండిలో వెళ్తే సుఖమేముందిరా? ఓడలాంటి నా బండి ఎక్కితే తృప్తి. తిరుపతిలాగి మెట్లేమిట్రా? చెయ్యి అందించు. సౌశీల్యా, 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 అయ్యా, సౌశీల్యా. అయ్యా, అది నా పెళ్ళం పేరండి అయ్యా. ఒరే, నా బండి నువ్వు తోలగాలేంది, నీ పెళ్ళాన్ని నేను నోరారా పిలిస్తే తప్పే ఉందిరా. సౌశీల్యా ఇంట్లో లేదండి అయ్యా. ఎక్కడికి వెళ్ళింది? ఒంట్లో బాగలేదండి అయ్యా. అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆసుపత్రికే వెళ్ళిందండి అయ్యా. అయితే ఆసుపత్రి నుంచి తీసుకొద్దాంరా. ఈ ఊళ్ళో కదండి అయ్యా, పక్కూరండి అయ్యా. ఏ ఊరైతే నేను రా, మనకి వాళ్ళంటి కార్లు ఉన్నాయి కదా, పద. అబ్బాయి అక్కర్లేదండి అయ్యా, దానికి కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్నారండి. మనం కూడా కావాల్సిన వాళ్ళమే కదరా, పదరా. కావాల్సిన వాళ్ళని చూస్తే బోర్ని ఎడుతుందండి అయ్యా. మీరు ఒక్క నిమిషం కూర్చోండి అయ్యా, బట్టలు మార్చుకొని వస్తానండి అయ్యా. నా కొడుకు ఏదో మడత పెడుతున్నాడు. అమ్మ పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ టర్టీ బ్లడీ నాస్టీ రాస్కెల్. సౌశీల్యను డిక్కీలో పెట్టావా? అమ్మ దుర్మార్గుడా. సౌశీల్య వస్తున్నానండి అయ్యా, రెడీ. ఇప్పదండి. వద్దులేరా, నీ పెళ్ళం హాస్పిటల్లో ఉన్న బాధలో నువ్వు ఉన్నావు. నువ్వు సెలవు తీసుకో. అయ్యా, థ్యాంక్స్ అండి అయ్యా. అయ్యా, అయ్యా, మీ కారు అదండి అయ్యా. ఏ కారు అయితే ఏమిరా, ఆ కారు నాదే, ఈ కారు నాదే. నువ్వు కష్టంలో ఉన్నావు, ఇవాళకి ఆ కారు వాడుకో. సుప్రనాథుడు, ఈ కాలు చేతులు పడిపోతే కాదు. అయ్యా, అయ్యా, అయ్యా. ₹100 కక్కుర్తి పడి 24 సీట్ వాల్ పోస్టర్ లాగా నా పిల్లాన్ని నీకు చూపించానే, అందుకు చెప్పించు కొట్టుకోవాలి. ఆడే పాడే అరేబియా గుర్రమా, అవకాశం వచ్చింది, పండగ చేద్దామా? మావా, మావా, ఏమిటే ఏమిటే ఇది? ఏమైంది మావా? అవును, నిన్ను డిక్కిలో దక్కుమన్నాను కదా, ఇక్కడికైనా వచ్చావు? అయ్యగారి గొంతుని పెంచగాని హారతిద్దామని బయటకు వచ్చేసాను. అమ్మయ్యా, అయ్యగారి వెళ్ళిపోయారా? అయ్యో, ₹100 పోయినా ఉండండి. నీ ₹100 పాడుగాను. ఈ ₹100 నా కొంప ముంచేలా ఉన్నాయి. నువ్వేమో హారతి హారతి అంటున్నావు, వాడేమో హాని మింగేద్దాం చూస్తున్నాడు. అవును, నీ చీరేది ఉక్కపోస్తుందని డిక్కీలో